హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది నోటుకొచ్చింది వాగేస్తున్నారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ పిచ్చితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోటి దూల తీర్చుకుంటున్నారు. బూతులు మాట్లాడడం, వల్గారిటీని ప్రదర్శించడం, ప్రముఖులను కించపరచడం ద్వారా పాపులారిటీ సంపాదించొచ్చనే తప్పుడు ఆలోచనతో చెత్త మాటలు మాట్లాడేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబంపై అనుదీప్ కోటికల్ చేసిన వ్యాఖ్యలు ఈ ధోరణికి పరాకాష్ఠగా నిలిచాయి. చాలా మంది స్టాండప్ కమెడియన్లు మైక్ పట్టుకోగానే బూతులు మాట్లాడడమే బోల్డ్ కంటెంట్ అని భ్రమపడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని విధంగా అసభ్య పదజాలాన్ని వాడుతూ స్కిట్లు చేయడం వల్ల హాస్యానికి ఉండాల్సిన గౌరవం దెబ్బతింటోంది. పవన్ కళ్యాణ్ కుటుంబంపై అనుదీప్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా హాస్యం లేదు, కేవలం వ్యక్తిత్వ దూషణ మాత్రమే ఉంది. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచడం ద్వారా వారు సమాజానికి ఇచ్చే సందేశం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఒక ప్రచార అస్త్రంగా మారింది. అనుదీప్ కోటికల్ వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం వెనుక తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు పొందాలనే ఆశ కనిపిస్తోంది. ఇటువంటి చర్యలు కేవలం పవన్ అభిమానులనే కాకుండా సామాన్య ప్రజలను కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరుల ప్రైవసీని దెబ్బతీయడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు. అనుదీప్ ఉదంతంలో జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్లుగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక కమెడియన్ సమస్య కాదు. భవిష్యత్తులో మరెవరూ కళ పేరుతో కుటుంబాల జోలికి రాకుండా ఉండేలా ఒక బలమైన హెచ్చరిక పంపాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఇలాంటి అసభ్యకర కంటెంట్ను ప్రోత్సహించకుండా కఠిన నియమాలు పాటించాలి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి పల్లా ప్రమీల, జనసేన ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి, అలాగే ఎర్రం రాజీవ్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఉన్నారు. నమస్తే అండి. అలాగే కిరణ్ రాయల్ గారు కూడా జనసేన నేత మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే కిరణ్ గారు, అలాగే నమస్తే ప్రమీల గారు, రాజీవ్ గారు, నమస్తే అండి. ఎస్ కిరణ్ గారు, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం మీరు విన్నారు ఆల్రెడీ. స్టాండప్ కామెడీ పేరుతో అయితే ఎవరికి వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలోనే కానీ టీవీల్లో ప్రోగ్రాంలో చేసే వాళ్ళే కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ పిచ్చితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము అనుదీప్ ఉదంతం ఏ విధంగా చూడాలి? మేడం నమస్తే, మీకు ఛానల్లో ప్రేక్షకులకి భద్రత నమస్కారం. మేడం గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. మేడం మీరు హెడ్డింగ్ ఒకటి పెట్టారు, నోటి దూల అని. కరెక్ట్ గా పెట్టారు. ఆ నోటి దూల వల్లే ఇన్ని సమస్యలు వస్తాయి. ఒక మనిషి కామెడీ చేయాలి కానీ ఆ కామెడీ సినిమాలో బాగుంటుంది, కమెడియన్ లాగా ఉంటారు. ఆ కామెడీ బయట చేస్తే వాళ్ళ జీవితాలు కామెడీ అయిపోతాయి, వాళ్ళ జీవితం తలకిందలు అయిపోతాయి. ఉదాహరణకి ఈరోజు మనం ఈ అనుదీప్ అని అతను ఎవరైతే ఉన్నాడో, ఈ గుండు బాసు, అసలు వీళ్ళకి అసలు కామెడీ షోలు అసలు ఎందుకు పెడుతున్నారు మేడం? సినిమా థియేటర్ లేవా? వెబ్ సిరీస్ లేవా? ఇవన్నీ చూస్తారు కదా. మళ్ళా వీళ్ళు ఒక అడ్డా తీసుకొని దాంట్లో చీకటిగా సెటప్లు వేసి దాంట్లో 10-20 మందిని కూర్చోబెట్టి అక్కడ లోపల ఏం చేస్తారో తెలియదు, లోపల కూర్చోబెట్టి దాన్ని ఒక కామెడీ షోలు అని చెప్పి ఎంత స్థాయిలో మాట్లాడుతున్నారంటే వీళ్ళకి హద్దు పొద్దు లేకుండా పోయింది. ఎవరెవరో మాట్లాడుతూ లైట్ తీసుకుంటామని పట్టించుకోలే పనిలో ఉన్నాం కానీ ఏకంగా డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం అటాక్ చేస్తారు ఈ రోజులో. పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం ని, మెగా కుటుంబాన్ని మాట్లాడటము, అలాగే ఇంక వదిలితే ప్రైమ్ మినిస్టర్ ని, సీఎం ని, పిఎం అందరూ మాట్లాడతారు. వీళ్ళకి హద్దు పొద్దు లేదు. ఏమంటే ఒకటి వీళ్ళు మానసిక రోగ సరిగా ఎదుర్కోవడం, లేదా ఆరోగ్యంలో సమస్యలు అనుకుంటా, లేదా పబ్లిసిటీ కోసం చేస్తాను అనుకుంటా, చట్టం మీద గౌరవం లేదనుకుంటా. అంటే ఎలా ఉందంటే వీళ్ళకి బాధ్యతారహితమైన భారతదేశంలో బాధ్యతారహితమైన ప్రదేశాల్లో ఉండడం ఇష్టం అనుకుంటా. స్టాండప్ కామెడీ అనేది ఎవరి కోసం, ఎవరికి కావాలి మేడం? ఎవరికి అవసరం ఉంది ఇప్పుడు? అసలు అది అవసరమైన సబ్జెక్ట్ అది. దాని మీద వీళ్ళు ఒక స్థాయి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే ఏమైందో పరిస్థితి చూసినాం. మేము వదిలిపెట్టలే ఎవరిని. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే వదిలిపెట్టలే మేము. ఇతను ఎవడు ఆఫ్టర్ ఆల్? వీడు ఆఫ్టర్ వీడు మాట్లాడడానికి, వీడు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది వీడికి. కేవలం పబ్లిసిటీ పీక్స్ ఉండొచ్చు, లేదా మా ప్రత్యర్థులతో డబ్బులు తీసుకొని మమ్మల్ని మాట్లాడే అవకాశం ఉండొచ్చు, లేదా మూడోది మెంటలోడ్ ఏంటాడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంత మాట్లాడే దమ్మున్నోడు అందుబాటులో ఉండాలి కదా.
పారిపోయి అక్కడ దాక్కుని మొబైల్ ఆఫ్ చేయడం కాదు. అందుబాటులో ఉండి ఇప్పుడు ఈ సమాధానం చెప్పుంటే ఓకే, ఒప్పుకునేవాడు. నువ్వు వేసిన జోకులు బాగుందిరా బాబు అనేవాడు. నువ్వు కామెడీ చేసేసి పారిపోయి ఎక్కడో ఉండి ఈరోజు డిపార్ట్మెంట్లో కంప్లైంట్, హైదరాబాద్లో కంప్లైంట్ ఉంది, తిరుపతిలో కంప్లైంట్ ఉంది, నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏమని అర్థము? అంటే ఇవన్నీ కూడా పోను కొద్ది రోజుల్లో ఈ కంప్లైంట్ అన్ని కూడా మనం కేసు రిజిస్టర్ చేసి అతని పట్టకొచ్చి కూర్చోబెట్టి అతను ఎందుకు ఇలా చేశాడు అని వివరించే అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇలానే వదిలేస్తే రేపు వీళ్ళు ఇంకా మితిమీరిపోతారు. విచ్చలవిడిగా ఇప్పటికే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఈ షోలో, ఈ కామెడీ షోలు అని చెప్పి అశ్లీలాల గురించి మాట్లాడము, మహిళలకి దారుణంగా తయారవుతున్నారు. ఇవన్నీ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇలా దూషణలు చేయడం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందా లేక దుర్వినియోగమా? దుర్వినియోగం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వేరు. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి మన ప్రధానమంత్రిని, ట్రంప్ని, హోమ్ మినిస్టర్ని తిట్టేస్తే గమ్ముంటారా? తోలు తీసేస్తారు. అట్లనే కాదు, లిమిట్ ఉంటుంది. నువ్వు నీ పబ్లిసిటీ కోసం, నీ హైప్ కోసం నువ్వు ఏదో హైలైట్ అవ్వాలనుకుంటే ఇప్పుడు అతన్ని మేము పట్టించుకోవాలి. బేసిక్గా అతను ఎవడో మాకు తెలియదు, కానీ అతను చేసిన కామెంట్స్ చాలా అభ్యంతరకర కామెంట్స్ అవి. ఒక ఫ్యామిలీని వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడే అవసరం అయితే నీకేముంది? నీకేమైనా పవన్ కళ్యాణ్ గారు బంధువా? లేదా పవన్ కళ్యాణ్ గారు నీకు అన్యాయం చేశారా? లేదా పవన్ కళ్యాణ్ గారితో ఆ విడాకుల్లో సమస్యలు నీకేమైనా సమస్య ఉందా? ఎందుకు? కేవలం నీ నోటి దూల కంట్రోల్లో పెట్టకపోతే సమస్యలు వస్తాయి. ఇంకోటి, చట్టం కూడా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి మేడం. ఆ యాక్ట్స్ అన్ని కూడా కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న యాక్ట్స్ని వీళ్ళ మీద ప్రయోగిస్తే ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో మాట్లాడడానికి అవకాశం ఉండదు. లేదనుకోండి విచ్చలవిడిగా రేపు ఇంకోటి వస్తాడు. ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇప్పటికిప్పుడే కంట్రోల్ చేయాలి. ఇది చివరిగా అవ్వాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేడం, ఈ గుండు బాస్ ఎవడైతున్నాడో ఇతను వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ నాయకులకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణలతో పాటు ఇతని మీద ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సహకరించి ఇతను జైల్లో పెడతారో లేకపోతే బెయిల్ మీద వస్తారో తర్వాత, కానీ ఇతను లొంగిపోవడం న్యాయం, ఇతను క్షమాపణ చెప్పడం ధర్మం. ఎస్ బాధ్యతగా వైకే టీవీ కూడా దీన్ని తీసుకుని మన రిపోర్టర్లు అందరి చేత కూడా మనం కంప్లైంట్ చేపించడం కూడా జరుగుతోందండి. ఒక బాధ్యతాయుత ఛానల్గా వైకే టీవీ కూడా మన తరపు నుంచి కూడా చాలా ఈ రిపోర్టర్స్తో చాలా కంప్లైంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ప్రమీల గారు కూడా ఉన్నారు. ప్రమీల గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులపై కామెడీ షోల్లో వ్యక్తిగత విమర్శలు అంటే ఇది రాజకీయంగా టార్గెటింగ్ చేసే విధానంగా ఉందంటారా? నమస్తే మేడం. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు అందరికీ నమస్కారం. ఖచ్చితంగా మేడం, ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా అన్లిమిటెడ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడితే ఎంత ఇదిగా తీసుకుంటారో, నెగిటివ్ గా తీసుకున్న పబ్లిసిటీ వస్తది అన్న రీజన్ తో ఒకటి ఇలా చేస్తున్నారు. అలాగే ఆయన మాట్లాడిన షో మొత్తం చూస్తే రోజా గారి టాపిక్ తీసుకొచ్చి వెంటనే కట్ చేశారు. అంత అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు కామెడీ చేయదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ తీసుకొచ్చి చెయ్యాలి కదా. కేవలం టార్గెటింగ్ గా మెగా కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడినట్టు అతను షో మొత్తం అంటే మిగతా యాక్టర్స్ పేర్లు తీసుకొచ్చినప్పటికీ కూడా ఒక లిమిట్ పాటించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు లిమిట్లెస్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరంగా కూడా మాట్లాడాడు. అంటే కావాలనే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా సోషల్ మీడియాలో చేస్తే మనకి ఒకటి వస్తది పబ్లిసిటీ అన్నది ఒకటి. ఇంకొకటి, ఇట్లా మాట్లాడిస్తే నలుగురిలోకి వెళ్తది కామెడీ సెన్స్ తో అనే మా అపోనెంట్ పార్టీస్ కూడా అలా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అతను ఎక్కడున్నా కానీ అతన్ని పట్టుకొని అది అసలు ఎందుకు అతను అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే సెలబ్రిటీస్ కి పర్సనల్ లైఫ్ ఉండదా? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. అవి నీకు కామెడీగా తీసుకొని ఇలా 10 మంది ముందు నీ బతుకు తెరువు కోసం ఇలా చేయడం అనేది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను ఎక్కడున్నా పట్టుకొచ్చి ఇది పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, మెగా కుటుంబానికి క్షమాపణ చెప్పాలని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రాజీవ్ గారు, మీకు వాయిస్ వినిపిస్తుందా అండి? రాజీవ్ గారు,
పీసీఆర్ రాజీవ్ గారికి వాయిస్ వినిపించట్లేనట్టుంది, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేయండి. ఎస్ కిరణ్ రాయల్ గారు, అంటే ఒక స్టాండప్ కామెడీ పేరుతో అయితే ఇలా కుటుంబాల జోలికి కూడా, కుటుంబాల విషయాల్లో కూడా తలదూర్చడం అనేది ఏ విధంగా అంటే సమంజసమని అనుకుంటున్నారు వాళ్ళు? ప్రస్తుతం అయితే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే చూస్తూ ఉన్నాం. ఇది రాజకీయ అస్త్రంగా మారిపోయింది అనుకోవచ్చా రాజకీయాల్లో? మేడం, ముందుగా ఈ ఒక విషయాన్ని ఈరోజు వైకే టీవీ ఒక యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించాలి. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యతారహితంగా ఇలాంటివి రేపు భవిష్యత్తులో ఎక్కువ కాకుండా, అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానము లేకపోతే జనసేన పార్టీ సపోర్టర్స్ ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ తర్వాత. కానీ ఒక బాధ్యతారహితమైన ఒక ఫోర్త్ జస్టిస్ మీడియా ఉన్నప్పుడు ఇలాంటివి రేపు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతాయని చెప్పి ఈ రోజు తిరుపతిలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో కానివ్వండి కంప్లైంట్లు ఇవ్వడం జరిగేది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కొంచెం మెరుగైన సమాజంలో ఇంకొంచెం బాధ్యతారహితం వస్తుంది. చూడండి, ఒక ఛానల్ తీసుకొచ్చి ఇలా కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత జన సైనికులు ఇవ్వడం, తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఇవ్వడం, అలా ఒకరు చూసి ఒకరు ముందుకు వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం భయం వస్తుంది వాళ్ళకి. భవిష్యత్తులో ఇలాంటి మాట్లాడడానికి, ఇలాంటి చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. మనం ఏమైనా రాంగ్ ట్రాక్ లో పోతున్నామా, మనం ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా అనే ఆలోచన ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఇది ఒక షో. ఇది ఎలా ఉంటుందనే షో నేను చూసాను. మాదాపూర్లో జూబ్లీ హిల్స్ లో ఒక 1000-1500 స్క్వేర్ ఫీట్ లో గది తీసుకొని దాన్ని మొత్తం చీకటిగా సెటప్ చేసి 4 లైట్లు పెట్టి ఒక 25 మంది లోపల కూర్చొని కామెడీలు వేసుకుంటుంటారు. ఎవడంత బెటర్ కామెడీ చేస్తే అంత కామెడీకి వాళ్ళకి మార్కులు, రేటింగ్లు వేసేవాళ్ళు. ఇది ఒక టైం పాస్ షో. వీళ్ళకి పని పాట లేక, అక్కడ చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు పని లేక ఇలా లీవులు దొరికినప్పుడు ఇతరుల మీద షట్టర్లు వేయడం కరెక్ట్ కాదు. ఇతరుల మీద షట్టర్లు వేస్తే వీళ్ళ జీవితాలు షట్టర్లు అయిపోతాయి, తెలుసుకోలేకపోయారు. ఈరోజు చూడండి, లైట్ తీసుకున్నారు చాలా రోజులు ఈ షో మీద అందరూ, ఇదేముంది షో, ఏముంది అని. కానీ ఈరోజు చూడండి, అనుదీప్ అనే ఒక నోటి దూలగల వ్యక్తి మాట్లాడడము, అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఈరోజు ఇది ఎంత దూరం మీద మనం చూసాం. ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఇది ఎంత దూరం వెళ్తుందంటే రేపు అనుదీప్కి రోడ్ల పైన తిరగలేని పరిస్థితి కూడా వస్తుంది. అతను రేపు ప్రతి ఒక్కరు గుర్తుపడతాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు రోడ్డు పైన, ఎంత దూరం వెళ్ళొచ్చు, దాడులు జరగచ్చు. నేను బెదిరించట్లేదు, యాజ్ రూల్. అంత అభిమానులు ఒకేలాగా ఉంటారు, పిచ్చి అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళు ఇప్పటికే ఏంద్రా మా అభిమానులు, మా నాయకులు మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది పీక్ స్టేజ్కి వెళ్ళే తరుణంలో ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్ చేసి వెంటనే అతను క్షమాపణ చెప్పిస్తే కనీసం ఈ ఒక కాంట్రవర్సీ ఏదైతే ఉందో కొంచెం కూలే అవకాశం ఉంది. లేదంటే ఇది తీవ్ర స్థాయిలో వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మేడం. ఎస్ ప్రమీల గారు, ఈ స్టాండప్ కామెడియన్స్ వెనుక రాజకీయ ఫండింగ్ ఉందని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? మనం అంటే ఇది అంత తేలిగ్గా కూడా తీసుకోవడానికి లేదు మేడం. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పెట్టి మరి కొంతమందిని సోషల్ మీడియాలో కేవలం వ్యక్తిగత దూషణలకి, ఎవరినైతే కొంచెం బయటకు వచ్చి పొలిటికల్ గా ఏదైనా మంచి చేయాలనుకుంటారో వాళ్ళని బదనాం చేయడానికి ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు. మేబీ ఇది ఇలా కూడా చేస్తా ఉండొచ్చు. ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల్లోకి ఏదో ఒక రకంగా తీసుకెళ్ళాలి, బ్యాడ్ గా చెయ్యాలి అంటే రాజకీయ పరంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తారని ఇలా 10 మందికి డబ్బులు ఇచ్చి కూడా ఇలా చేపించడానికి 100% అవకాశం ఉండిద్ది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు మేడం. ప్రతి ఒక్కళ్ళకి, మనిషికి ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛ ఉంటది, వ్యక్తిగత స్వేచ్ఛ. వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడటం అనేది తప్పు, చాలా పెద్ద తప్పు అది. అంటే మన గురించి ఎవరైనా మాట్లాడితే మనం ఎంత తీసుకుంటామో అలాగే సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి బయట మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పుల్ని మనం వెంటనే ఖండించకపోతే ఇలాంటి వాళ్ళని 10 మందిని ప్రోత్సహించే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే బ్యాడ్ గా మాట్లాడాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వీళ్ళని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఒక్కసారి వీళ్ళని గట్టిగా శిక్షిస్తే ఖచ్చితంగా వెనక ఎవరైనా రావడానికి కానీ ఇలాంటి పనులు చేయడానికి ఖచ్చితంగా భయపడతారు. కాబట్టి ఖచ్చితంగా అతని మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. అలాగే అతను తప్పు చెయ్యకపోతే పారిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడు కాబట్టి అతనికి అది ఆ విషయం అర్థమైంది కాబట్టి పారిపోయాడు. అతన్ని ఎక్కడన్నా తీసుకొస్తారు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆయన చేసే కేవలం మంచి పనుల వల్ల మాత్రమే ఆయన్ని దేవుడు అనే స్థాయిలో చూస్తుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే వాళ్ళైతే చాలా
సీరియస్ గా తీసుకుంటారో అతనికి అర్థం కాలేదు. ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ విషయం అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా మీ వైకే టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. మీరు సోషల్ రెస్పాన్సిబుల్ గా తీసుకొని ఇలా కేసులు పెట్టించడం, ఎవరైతే ఇట్లా సమాజానికి హానికరమో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని మీరు కేసులు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం మేడం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ రాజీవ్ గారు, ఇప్పుడు కామెడీ పేరుతో కుటుంబాల జోలికి వస్తే ఎంతవరకు అది సమంజసం అంటారు? అంటే సోషల్ మీడియాలో ఇలాంటివి రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజీవ్ గారు కొంచెం అన్మ్యూట్ చేయండి, వాయిస్ రావట్లేదండి. లేదు సార్, అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే రైట్ సార్, వినిపిస్తుందండి. సోషల్ మీడియా తర్వాత ఇలాంటి పిచ్చనా కొడుకులు ఎక్కువైపోయారు. స్టాండప్ కామెడీ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలని ప్రేక్షకుల ముందు పంచుకుని వాళ్ళని నవ్వించడమే స్టాండప్ కామెడీ. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. అది నిజంగా క్షమించరాదు. ముఖ్యంగా ఈ అనుదీప్ కటికాల అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి అతను పెంచి పోషిస్తున్న వ్యక్తి అని రీసెంట్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో అనుదీప్ కటికాలకు సంబంధించినటువంటి చాలా విషయాలు బయటకు వస్తా ఉంది. అంటే ఇతను కంప్లీట్ గా వైఎస్ఆర్సిపి ఆ వ్యక్తి ఫాలోవర్, వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఫాలోవర్. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అతను గతంలో ఒక 2-3 పోస్టులు కూడా పెట్టాడు. హిందూ దేవుళ్ళ గురించి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో మన ఈ మెగా ఫ్యాన్స్ కి సంబంధించిన వ్యక్తులు అందరూ బయట పెడుతున్నారు. అట్లా ఒక ఎజెండా పెట్టుకొని కంప్లీట్ గా అది కూడా ఇవాళ ఎవరికి మనం టార్గెట్ చేసి మాట్లాడితే మనకు ఫేమ్ వస్తుంది, ఎవరి గురించి సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడితే మనకు ఫాలోవర్స్ పెరుగుతారని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో వాడు క్లియర్ గా ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని ఇవాళ బయట పెట్టడం జరిగింది. అది కాకుండా సినిమా వాళ్ళంటే వీళ్ళకు చాలా స్మూత్ గా కనబడతారు, సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళను ఏం టార్గెట్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. ఎక్కడో ఫిల్మ్ నగర్ లో జూబ్లీస్ లో ఉంటారు, మన దాకా ఏది రాదు అనే ఒకే ఒక ఎజెండా కూడా వీళ్ళకు ఉంటుందండి. అందుకే ప్రతిసారి ఇలాంటి వెధవలు సన్నాసులు అందరు కలిపి సినిమా వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళకి చాలా చాలా చులకన అయిపోయింది. మరి ఎందుకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవట్లేదు? ఇలాంటి వాళ్ళని గట్టిగా 4 పడితే గానీ దానికి రానండి. ఇది ఇప్పటికే నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కానీ ఆ టైంకి వాడు తప్పించుకున్నాడు. ఒకవేళ వాడు దొరికింటే నిన్న వాడు వీపు సున్నమయ్యేది అనేది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కఠినంగా ఉండాలి అంటే సోషల్ మీడియాలో ఇలాంటి కార్యక్రమాలను అదుపు చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా కేసులు పెట్టాలండి. వీళ్ళ పైన కేసులు పెడితే గానీ వీళ్ళు ఒక దారిలోకి రారండి. లైట్ గా 1-2 వెళ్ళిపోయి మనం బెదిరించి వచ్చేస్తే కుదరదు. ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఇలాంటి వాళ్ళపైన ఇలాంటి వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే గానీ వీళ్ళు చూసి ఇంకో 4 దారికి వస్తారు. ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అయితే కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దాదాపు కొంతమంది జర్నలిస్టులు కూడా వాటిపై కేసులు పెడుతున్నట్టు తెలుస్తుందండి. ఎస్ ఎస్ కిరణ్ రాయల్ గారు, కళ పేరుతో కామెడీ చేయడం అనేది వేరు, ఒక వల్గారిటీ షోని స్టాండప్ కామెడీ పేరుతో కూడా ఇలా చేయడం అనేది ఎంతవరకు కట్టడి చేయగలుగుతాము? దీన్ని కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మేడం కళ వేరు, కామెడీ వేరు మేడం. సినిమాల్లో కామెడీలు అంటే మనం చూస్తుంటాం, అది కామెడీ షో అంటే. బట్ కామెడీ షోలు చాలా ఉన్నాయి. మనం గతంలో కూడా కామెడీ షోలు చూసేవాళ్ళం. బాలీవుడ్ లో కానివ్వండి, హాలీవుడ్ లో కానివ్వండి, లేకపోతే ప్రతి చోట కామెడీ షోలు ఉన్నాయి. కామెడీ షోలు ఎలా ఉంటాయంటే కామెడీ చేయడానికి బాగుంటుంది. ఎదుటోని కించపరుస్తూ ఎదుటోని హట్ చేసేలాగా కామెడీ షోలు చేయమని చెప్పి ఎక్కడ లేవు. అంటే వీళ్ళు ఇందాక చెప్పినట్టు, రాజు గారు చెప్పినట్టు వైసీపీ ఒక బ్లడ్ బ్రాండే ఉన్నట్టేమో అనిపిస్తుంది. దీని వెనకాల వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా దీని వెనకాల ప్రోత్సహించే అవకాశం ఉందో, లేకపోతే క్రిస్టియానిటీ సంబంధించిన మత పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఇతను సనాతన ధర్మం నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల ఇతను ఏమైనా దాని మీద ఒక కౌంటర్ వేయాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని, నిహారిక గారిని అలా మాట్లాడాలనొచ్చాము అని రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అయితే తను కామెడీ కోసము నోటు దోలతో చేసినాడు అనుకుంటే పొరపాటేమో, లేదా ఒక అంశంతో రాజకీయ కుట్ర కోణం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.
ఎందుకంటే రాజకీయ కుట్ర కోణంలో కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కామెడీ షోలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు సంబంధం లేదు అసలు. అంటే ఒకటి సినిమా పరంగా మాట్లాడితే ఒక కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని పులి స్టాప్ పెట్టాలి, చట్టాలు మంచిగా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాలనే ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళ మీద. బాగా గట్టిగా చేస్తే ఇలాంటివి ఇంకోసారి మాట్లాడడానికి ఆలోచిస్తారు. ఎలా ఉందంటే ఈరోజు మేడం, నేను ఇందాక కూడా 2-3 ఛానల్ డిబేట్కి వెళ్ళాను. ఈ అసలు జనంకి అనుదీప్ ఏం మాట్లాడి తెలియట్లే. మీరు ఎందుకు అతను తిరుగుతాను అడుగుతున్నారు. అనుదీప్ అనేవాడు ఏం మాట్లాడాడు అనుకుంటారు. అంటే ఏంటి పరిస్థితి? అతను ఏం మాట్లాడాడో కొంతమందికి తెలుసు. అతన్ని మేము అటాక్ చేసే మోడ్లో మోడ్లో ఎందుకు అటాక్ చేస్తున్నారు అన్న ఆలోచనలో మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి చూస్తున్నారు. అంటే అది అతని పరిస్థితి. అతను టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేయాలని ఆలోచనతో ఉన్నాడు. ఏమంటే నేను చేస్తే హైలైట్ అవుతాను, నన్ను అందరూ చూస్తాను ఆలోచనతో చేస్తారు. దీనికి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. అంత ఆషామాషి విషయం ఏం కాదు. వదిలేం ఊరికి మేమేమి అనుదీప్ అని మాట్లాడేసి పారిపోతే తప్పించుకుంటే కుదరదు. రేపు ఎల్లుండో వారానికి 10 రోజులకు దొరుకుతాడు, ఉతికారేస్తారు. మా వీర మహిళలు కానీ మా వాళ్ళ సామాన్యులు ఏం కాదు దొరికితే మాత్రం. కానీ ఇలాంటివి ఇక్కడతో పులి స్టాప్ పెడితే సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఆ మాదాపూర్, ఆ జూబ్లీస్ ప్రాంతాలు పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి దీన్ని కట్టడి చేస్తే దీన్ని పులి స్టాప్ పెట్టే ప్రయత్నం ఉంటుంది. లేదనుకోండి ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తాగేది కాదు, ఇంకా చాలా దూరం పోతుంది. కాబట్టి నేను ఒకటే సలహా చెప్తున్నాను డిపార్ట్మెంట్ని, దీన్ని సీరియస్ గా తీసుకొని భవిష్యత్తులో ఈ కామెడీ షోలు దీనికి పర్మిషన్ ఇవ్వకుండా, దీన్ని ఎవరైతే ఆ బిల్డింగ్ అప్రూవల్ ఇచ్చారో, ఆ బిల్డింగ్ లో ఉన్న యాజమాన్యం ఎవరైతే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారో, ఎవరైతే రెంట్లు తీసుకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రేపు ఇంకోడు ఇలాంటి అవకాశాన్ని కల్పించడానికి వాడు కూడా భయపడతాడని చెప్తున్నాం మేడం. ఎస్, అంటే మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది అనుదీప్ అనే ఆయన పరారీలో ఉన్నారు అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి మరొకరు ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉండడానికి కూడా ఇదొక ఉదాహరణగా ఉంటుందేమో అని అనుకోవచ్చా ప్రమీల గారు? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట కానీ ఇలా అసభ్యకర మాటలు వస్తే వెంటనే యాక్షన్ తీసుకునే చట్టాలు ఇంకా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి మేడం. ఖచ్చితంగా అలా రెస్పాండ్ అయితే ఇలాంటివన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళకి ఇష్టం అన్నమాట. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అంత దరిద్రంగా పెడుతున్నారు. అవి కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి, వాటికి ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ ఉండాలి. ఇలాంటి షోస్ కి ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో, ఇప్పుడు బయట ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక 20 మందిని కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నాడంటే అతనికి పర్మిషన్ ఎవరిచ్చారు మేడం అలా మాట్లాడమని? ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఇలా ఎవరి గురించి మాట్లాడటానికి వీల్లేదు. కామెడీ అనేది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో నలుగురికి కొంచెం మంచి తెలిసేలాగా ప్రవర్తించాలి తప్పితే ఇలా వ్యక్తిగత దూషణలకి వెళ్ళకూడదు అనే కొన్ని రూల్స్ ఖచ్చితంగా పెట్టాలి. సోషల్ మీడియాలో కూడా ఎలా పడితే అలా మాట్లాడకుండా కొన్ని బూతు మాటలు కానివ్వండి, కొన్ని పర్సనల్ ఇష్యూస్ గురించి కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వస్తే తప్పితే ఇలాంటి వాళ్ళకి నోటికి తాళం పడదని అయితే నేనైతే అనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా ఇతన్ని మాత్రం ఖచ్చితంగా వదలరు. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఎందుకంటే కేసులు చాలా పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు యాక్షన్ తీసుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు ఇతన్ని అయితే వదలరు. ఇతనికి జరిగిన శాస్త్రి చూసి మిగతా వాళ్ళు అయితే ఖచ్చితంగా భయపడతారని అయితే మాత్రం మేము తెలియజేస్తున్నాం మేడం. ఎస్ కిరణ్ రాయల్ గారు, అంటే స్టాండప్ కామెడీ పేరుతో కుటుంబాల జోలికి వస్తున్నారు. వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? మేడం నేను ఇక్కడ చెప్పడానికి ఏం లేదు మేడం. చివరిగా మీలాగే ఇప్పుడు ఎవరైతే వైకే టీవీ ఛానల్ యాజమాన్యం కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, రిపోర్టర్లు కానివ్వండి, ఇలా దీన్ని ఎలా టేకప్ చేసి వీళ్ళలోకి తీసుకొచ్చారో, అలానే ఇంకా కొన్ని సోషల్ మీడియాలు దీన్ని వాడుకొని డబ్బులు చేసుకోవాలని చూడకుండా దయచేసి దీన్ని ఇలాంటి ప్రోత్సహించకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడే మనం సోషల్ మీడియా చూసాం, ఏమంటారు, ఓరే నేను చెక్కేస్తారా, నేను పొడి చేస్తారా, వేసేస్తారా, గీసేస్తా అంటే అందరూ ఒకేలాగా ఉండరు. ఇప్పుడు అభిమానులు ప్రమీల గారు, కిరణ్ గారు కొంతమంది టీవీలో మాట్లాడతారు, ఖండిస్తారు. కానీ కొంతమంది గ్రౌండ్ లెవెల్లో చాలా సీరియస్గా ఉంటారు. నిన్న ఒకడు వెళ్ళాడు, అతనిపైకి దాడికి ఉంటే వాగిపోయేది. అలాంటి అవసరమా అంత తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి దీన్ని కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు మేడం, ఇది నాట్ గుడ్ కల్చర్.
దీన్ని వెంటనే ఆపాలని చెప్పి నేను వాళ్ళు కూడా కోరుకుంటున్నా, పోలీస్ అధికారులు కోరుకుంటున్నా, భవిష్యత్తు ఇది పునరుద్ధం కాకుండా బెటర్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. చివరిగా ఒకటి చెప్తున్నా మేడం, ఇలాంటి షోలు పరిమితి మించి పోతున్నారు కాబట్టి ఇలాంటి షోలకు పర్మిషన్ అవసరం లేదు. అసలు ఈ షోలు వల్ల ప్రపంచానికి ఉద్ధరించేది ఏం లేదు, ఎవడికి రూపాయి ఆదాయంలో వాళ్ళ లాభం లేదు. కాబట్టి ఇలాంటి షోలు ఇప్పటికన్నా చివరిగా ఈ షోలో ఇట్లాంటి వ్యక్తులు చివరిగా ఇలాంటి ఒకసారి పునరుద్ధం కాకుండా ఈ కల్చర్ హైదరాబాద్లో మొదలైంది, దీన్ని అక్కడ ఆపేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, చివరిగా ఈ గుడ్డు బాస్ ఎవడు అనుదీపున్నాడో ఇతను పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు, ఊహించని పరిణామాలు ఎదుర్కొంటాడని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మేడం. ఎస్, అంటే చూసే జనాలు కూడా తెలుసుకుని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే మంచిది కదా. ఖచ్చితంగా మేడం. జనం ఏముంది మేడం, వీడియో వైరల్ అవుతుంటే చూస్తూ ఉంటారు మేడం. ఎవరు ఎంకరేజ్ ఎవడు పోయి కంప్లైంట్ ఇచ్చి ఎవడు పట్టించుకున్న పనులు లేడు, ఎవడు బిజీలో ఉన్నాడు అంటే దీన్ని చూస్తాడు, సోషల్ మీడియాలో చూసి స్కిప్ చేస్తూ పోతా ఉంటాడు. కానీ లేదంటే దీని గురించి మాట్లాడి డిస్కస్ చేసే ఆలోచన ఎవరికి లేదు. ఎవరో దీన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు బయటకు వస్తే తప్ప ఇది ఇష్యూ బయటికి రాదు. కాబట్టి వాడు గ్రహించలేకపోయింది దూరం వస్తుందని. కాబట్టి చెప్తున్నా, భవిష్యత్తు ఇది కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది మేడం. ఎస్ ఎస్ రాజీవ్ గారు, కామెడీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే నేరేటివ్ బిల్డింగ్ జరుగుతుందంటారా? అవునండి, ఈ స్టాండప్ కామెడీ అనేది ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలు కొత్తగా కావచ్చు, కానీ నార్త్ లో ఇది చాలా రోజుల నుంచి స్టాండప్ కామెడీ ఉందండి. అయితే వాళ్ళు ఎవరు కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. వాళ్ళు కేవలం కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని నవ్విస్తారు. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే, ఇక్కడ సినిమా వాళ్ళని కానీ రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని కంప్లీట్ గా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి చాలా దారుణంగా నీచంగా మాట్లాడుతుంటారు. అయితే ఇది మొదటిసారి అనుకోవద్దు. ఎందుకంటే దీనికి బిఫోర్ మీరు గమనిస్తే కొంతమంది డార్క్ కామెడీ పేరుతో ఒక 5-6 మంది కూర్చొని, అంటే జూమ్ మీటింగ్ లో కూర్చొని, ఒక ఫాదరు చిన్న అమ్మాయి విషయంలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానిపైన వాళ్ళు చేసిన వెకిలి కామెడీ ఎంత పెద్ద అంటే ఎంత పెద్ద ఇష్యూ అయిందో మీ అందరికి తెలుసు. వాళ్ళను అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా పంపించారు. ఇప్పుడు ఇలా ఈ వ్యక్తిని కూడా ఇతను కూడా కంపల్సరీ ఇతను అరెస్ట్ చేయాలి, రిమాండ్ పంపించాలి. ఎందుకంటే అతను మాట్లాడిన విషయాలు చాలా చిన్నవి కాదండి, చాలా లైట్ తీసుకోవాల్సిన విషయాలు కాదు. ఆ అమ్మాయికి డైవోర్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి విషయాన్ని పబ్లిక్ గా ఎలా మాట్లాడతాడండి? అది ఆమె లైఫ్ లో ఏదో జరిగి ఉంటాయి, అవన్నీ మనం చూడం కదండి. అలాంటి విషయాలే. కానీ మీరు ఇంకోటి గమనిస్తే, వాడు మాట్లాడిన వీడియో మొత్తం మీరు చూస్తే, ఈ ఒక్క వీడియో రామ్ చరణ్ గురించో లేకుంటే నిహారిక గారి గురించి ఇంకెవరి గురించో కాదు. ఆ వీడియో చాలా ఉన్నాయి. దాంట్లో రామ్ పోతినేని గురించి, అల్లు జూనియర్ ఎన్టీఆర్ గురించి, అదే విధంగా నారా లోకేష్ గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ జనసేన పార్టీకి అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారండి. దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవడం ఏంటంటే, ఆడు కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వీడియోలు కూడా వస్తున్నాయి. నేను మీకు కావాలంటే మీకు పంపిస్తాను నేను. అందుకే ఇలాంటి వాళ్ళని మనం లైట్ తీసుకోవడానికి లేదండి. కంపల్సరీ వీటి మీద నెంబర్ ఆఫ్ కేసులు పెట్టాలి. వీడిని జైలుకి పంపిస్తే గానీ ఇలాంటి వీడి బుద్ధి రాదు. వీటితో పాటు ఇంకొంతమంది కూడా ఇలాంటి స్టాండప్ కామెడీ కానీ లేదంటే డార్క్ కామెడీ పేరుతో వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లకుండా ఒక అడ్డుకట్ట విషయం వాళ్ళం అవుతాం. అందుకే గవర్నమెంట్స్ ఏంటంటే కంపల్సరీ ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళను రిమాండ్ పంపించాలి. అది ఒకటే మార్గం అండి. ఎస్ ప్రమీల గారు, అంటే ఇది ఒక కామెడీ సమస్య అనే అనుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మరెవరు కళ పేరుతో కుటుంబాల జోలికి రాకుండా ఉండేలా ఒక బలమైన హెచ్చరిక పంపాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సమాజం మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, కుటుంబ వ్యవస్థల మీద కానీ, లేకపోతే పక్కన వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదన్న చిన్న కామన్ సెన్స్ ఉన్నా ఇలా బిహేవ్ చెయ్యరు. కాబట్టి ఇతన్ని ఒక సైకో మెంటాలిటీ లాగా చూసి ఇలాంటి వాళ్ళని సమాజానికి చాలా దూరంగా పెట్టి వాళ్ళని సమాజంలోకి రానికుండా గట్టిగా శిక్షలు పడితే తప్పితే ఇలాంటి వాళ్ళు ఇంకొక కొంతమంది రారు. అంటే సైకోయిజం అంటే మనుషుల మీద దాడి చేయడం మాత్రమే కాదు, వాళ్ళని మానసికంగా ఎదుటి వాళ్ళని మనం హింసిస్తే మనం ఆనందపడే టైప్ ఆఫ్ మెంటాలిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి అతను ఫేస్ అవన్నీ చూసిన తర్వాత నాకు అతను ఒక సైకో లాగా మాత్రమే కనపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం.
వీళ్ళని రిమాండ్ కు పంపించి ఏదైనా మానసిక వైద్యశాలలో చేర్పిస్తే మంచిదని నా ఒపీనియన్ మేడం. ఖచ్చితంగా. ఎస్ రాజీవ్ గారు, మనం డార్క్ జోక్స్ గురించి కూడా ఇందాక మాట్లాడాము. అంటే డార్క్ జోక్స్ వల్ల పబ్లిక్ అవుట్రేజ్ వస్తే అది ఫ్రీ స్పీచ్ కిందకి వస్తుందా? 100% అండి. ఆ హేట్ స్పీచ్ కిందకి వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు చేసే కామెడీ చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయండి. అసలు వాళ్ళు పబ్లిక్ లో మాట్లాడాల్సిన మాటలు కాదు. మీకు అదే ఇందాకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. ఒక పాప అంటే ఒక తండ్రి కూతుళ్ళ మధ్యన చిన్న ఏదో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే దానిపైన నలుగురు కూర్చుని దాన్ని చాలా చండాలంగా నీచంగా మాట్లాడిన ఆ వీడియో ఆ తర్వాత ఎంత పెద్ద వైరల్ అయిందంటే అది తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఈ వ్యక్తి కూడా మాట్లాడిన మాటలు కూడా చాలా చండాలంగా ఉన్నాయండి. అవి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అవి ఎందుకు వాడు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటే మనకు క్లియర్ గా మోటో అర్థమైపోతుంది. వాడికి ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండా ప్రకారం వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, అంటే ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడం లేదా ఫేక్ లేదా తప్పు సమాచారంతో ఇమేజ్ నాశనం చేయడం, దాన్ని ఏ విధంగా డిఫర్మేషన్ వేసుకోవచ్చు? అవునండి. అంటే నేను చెప్తున్నాను కదండి, వాళ్ళకి క్లియర్ గా ఒక మోటో ఉందండి. వాళ్ళు ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేయాలి, ఆ వ్యక్తి వాడి కేసులు పడతాయా లేదంటే ఇంకేమైనా వస్తాయని కాదు. ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేయాలి. ఆ వ్యక్తిని టార్గెట్ చేయాలి కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు లేనిపోని చిల్లర మాటలు మాట్లాడాలి, వాళ్ళను డిఫేమ్ చేయాలి. అదే వాళ్ళ టార్గెట్. అందుకే వాడు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు అనమాట. లేకపోతే వాడికి అలా వాడికి ఎజెండా లేకపోతే వాడు ఎందుకు మాట్లాడతాడండి? ఇప్పుడు అదే స్టూడియోలో చాలా మంది ఇదే కామెడీ చేస్తూ ఉన్నారు, స్టాండప్ కామెడీ చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఇలాంటి వీడియోలు చేయలేదు. అంటే వ్యక్తిగత టార్గెట్ చేసుకొని ఎవరు వీడియోలు చేయలేదు. వాళ్ళ లైఫ్ లో జరిగిన విషయాల్ని వాళ్ళు చెప్పి నవ్వించారు. కానీ వీడు ఒక్కడు మాత్రమే స్పెషల్ గా మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేసుకొని వాడు మాట్లాడడం జరిగింది. అందుకే వీడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదని మెగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. రాయల్ గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారంటే చాలా కల్ట్ గా ఉంటారండి. వాళ్ళు అసలు లైట్ తీసుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికీ కేసులు పడుతున్నాయి, కానీ వాడిని ఖచ్చితంగా వారి వీపు సున్నం చేయడం గ్యారంటీ అండి. వాళ్ళు వదిలిపెట్టరాలు. ఎస్, అలాగే ప్రమీల చెప్పండి సార్. ఇలాంటి వాడితో కాదండి, ఇలాంటి వ్యక్తిని ఒక్కడిని కరెక్ట్ గా సెటరైట్ చేస్తే మిగతా వాళ్ళు దారిలోకి వస్తారు. లేదంటే వీడిని వదిలేసామనుకోండి ఖచ్చితంగా ఇంకొకటి తయారవుతాడు. రేపు మీరు చూస్తే ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటాడు. వాడు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఎందుకు చేస్తాడు? వాడి వెనకాల ఒక ఎజెండా. అందుకే అండి ఇప్పుడు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పటి నుంచి ఇలాంటి వ్యక్తులు, స్పెషల్ ఇలాంటి వ్యక్తులు ఆయనను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఎస్ రాజీవ్ గారు, అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ అబ్సల్యూట్ కాదు అన్న తర్వాత కూడా ఇలాంటి కంటెంట్ కరెక్ట్ కాదు కదా? ఎగ్జాక్ట్లీ అండి, కాదు. అందుకే వాళ్ళ పైన కేసులు పెడితే గానీ వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తే గానీ బుద్ధి రాదండి. మరి ఎస్ ప్రమీల గారు మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పటికే చెప్పండి. రాజీవ్ గారు, మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పటికైతే కేసులు పెట్టినట్టుగా తెలిసిందండి నాకు. ఎస్, సో మేబీ వాడైతే లేడు, వాడు తప్పించుకొని పారిపోయాడు, వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నారనేది తెలుస్తా ఉంది. ఇప్పటికైతే వాని కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఎస్, మన వైకే టీవీ తరపు నుంచి కూడా ఒక బాధ్యతాయుతమైన ఛానల్ గా మన రిపోర్టర్లు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతోందండి. సరే, చాలా మంచి పరిణామం అండి. ఇప్పుడు మీడియా అనేది దానికి ఒక బాధ్యత ఉంటుందండి. ఎంతసేపు మనం వ్యూస్ కోసము ఏదో మనం ఛానల్స్ నడిపించడం కాదు. ఇది కూడా ఒక సామాజిక సమస్య కాబట్టి ఖచ్చితంగా వైకే టీవీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసి దీనిపైన డిబేట్ పెట్టింది మీరే ఫస్ట్ టైం అనుకుంటా, మేబీ నాకు నా అవగాహన ప్రకారం. కానీ చాలా మంచి పని చేస్తున్నారండి, మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది 100% ఒక సామాజిక రుగ్మత అండి. దీన్ని అరికట్టకపోతే అది ఒక వైరస్ లా పెరిగిపోతుందండి. ఇలాంటి వాడు రోజుకొకడు పుట్టగొడుకులా పుట్టుకొస్తా ఉంటారు. స్టాండప్ కామెడీ అంటాడు, ఇంకోటి అంటాడు. వ్యక్తులను టార్గెట్ చేసుకొని, ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని ప్రతి ఓడు ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. దీన్ని మీడియా
ఖండించడం అనేది ఒక శుభ పరిణామం. మీకు హ్యాట్సప్ చెప్పాలండి. ఎస్, అంటే ఒక సెలబ్రిటీ మీద చేస్తే గనక ఇలాంటి కామెడీ అంటే వాళ్ళు కామెడీ అనుకుంటున్నారు, ఇది వల్గారిటీ అని మనం చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉంది, చాలామంది అంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక సెలబ్రిటీ మీద మనం కామెడీ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయని ఇంకోటో అని ఇలాంటి వాళ్ళంతా తయారవుతున్నారు అనుకోవచ్చా ప్రమీల గారు? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది మామూలుగా అయితే చూడరు. ఎవరైనా చెప్తే అక్కడ 20 మందే చూస్తారు. కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే కొన్ని కోట్లలో అభిమానులు ఉంటారు. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు వాళ్ళ అభిమానులు. వాళ్ళు ఇలాంటివి వీళ్ళు మాట్లాడితే ఆ నెగిటివిటీని కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకొని మనం పబ్లిసిటీ పెంచుకోవచ్చు అనే మెంటాలిటీ అనేది ఏదైతే ఉందో అది కేవలం ఒక మానసికంగా వాళ్ళు కరెక్ట్ గా లేనప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తాయి. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కానీ వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అలాంటి వాటి గురించి మాట్లాడితే కొంచెం అది సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కేవలం టార్గెట్ చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఈజ్ ఏ నాట్ ఏ జోక్ అండి. ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది చాలా సెన్సిటివ్ విషయం. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ వాళ్ళు అధిగమించి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ లైఫ్ ని తీసుకొచ్చి నువ్వు 10 మందిలో జోక్ గా మాట్లాడడం అనేది చాలా దుశ్చర్య. దీన్ని మనం అసలు తీవ్రంగా ఖండించాలి. ఖచ్చితంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే అతనికి పబ్లిసిటీ ఎంత వస్తుందో శత్రువులు కూడా అంతే పెరుగుంటారండి. అతనికి అర్థం కావటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏది చిన్న మాట మాట్లాడినా కానీ అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడితేనే వాళ్ళ మీదకి దాడికి వెళ్లేంత మెంటాలిటీలో వాళ్ళు ఉంటారు. అలా ఉంటది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. అలాంటిది నువ్వు అసలు ముక్కు మొహం తెలియని ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వాడివి, నీ మీద వాళ్ళు గట్టిగా దృష్టి పెడితే మాత్రం అతను నామరూపం లేకుండా పోతాడండి. అతనికి అది ఆ విషయం అర్థం కాకుండా పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాడని అయితే మేము భావిస్తున్నాం. ఎస్, అంటే ఫ్రీడమ్ పేరుతో హ్యుమానిటీ మర్చిపోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఫ్రీడమ్ దేనికి ఫ్రీడమ్? నీ గురించి అంటే నువ్వు మంచి మాట్లాడడానికి ఫ్రీడమ్, మాట్లాడడానికి ఫ్రీడమ్, అంతేగాని పక్కన వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదా? వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ పర్సనల్, అది పర్సనల్ అన్నప్పుడే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అలాంటిది నువ్వు తీసుకొచ్చి బయట మాట్లాడుతున్నావు అంటే నువ్వు వాళ్ళ ఫ్రీడమ్ ని హరిస్తూ నీది ఫ్రీడమ్ ఎలా అవుతుంది మేడం? అది చాలా తప్పు కదా. నీ ఫ్రీడమ్ అంటే నీ గురించి మాట్లాడుకో, లేదు సమాజంలో జరిగే ఏదైనా చిన్న చిన్న విషయాలను తీసుకొచ్చి దాన్ని కామెడీ చేసేవాళ్ళు అంతకు ముందు చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. శివాజీ రాజా గారు కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం వాయిస్ అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు ఆ ప్రొనౌన్సియేషన్ ని తీసుకొని మాత్రమే కామెడీ చేసేవాళ్ళు. ఇలా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేస్తూ దీన్ని కామెడీగా చూపించాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు అసలు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అసలు సమాజం కూడా యాక్సెప్టబుల్ కాదు ఇలాంటి వాళ్ళు. ఎస్, రాజీవ్ గారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ అయితే ఇచ్చింది. కానీ ఆర్టికల్ 19(2)లో మొరాలిటీ, డీసెన్సీ కూడా ఉన్నాయి. కానీ వాటిని గౌరవించట్లేదు. ఎందుకు ఇదంతా మర్చిపోతున్నారు? అంటే వాళ్ళపై ఎలాంటి చర్యలు ఉండవని అనుకుంటున్నారా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటండి? ఇతర వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడడం అంటే కాదు కదా. తను ఇందాక మేడం చెప్పినట్టు తనకంటూ కొన్ని హద్దులు ఉంటాయండి. ఇతరుల గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఏంటి అంటే ఒకటే అండి. ఇప్పుడు వ్యూస్ కోసమే వాడు చేశాడు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. మీరు ఒకటి గమనిస్తే అతను ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవ్వక ముందు వాడి వ్యూస్ 700-800 ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు 20-25 వేల దాకా వచ్చినాయి. అంటే ఏంటి, వాడు కోరుకున్నది ఇదే. నేను ఒక వ్యక్తులను, కొంతమందిని బలంగా ఉన్న వ్యక్తులను మనం టార్గెట్ చేస్తే ఖచ్చితంగా మనం ఫేమ్ అవుతాం. అది మంచో చెడో రెండు వైపులా ఉంటుంది. ఆ మేడం చెప్పినట్టు కంపల్సరీ శత్రువులు ఉంటారు, అదే విధంగా ఫాలోవర్స్ పెరుగుతారు. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఉంటే ఏమంటారంటే లేదు అన్నా నువ్వు మంచి పని చేస్తున్నావు, ఇది కంటిన్యూ చేయని ఒకడు అంటాడు. కొంతమంది కింద తిడుతూ ఉంటారు. కానీ వాడు ఆలోచించుకోవాలి, మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతూ ఉంటే దాని వెనకాల శత్రువులు పెరుగుతారు. అదే విధంగా ఇది మంచి పద్ధతి కాదు, మనకు రైట్స్ ఉన్నాయి, మనం మాట్లాడే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది అని చెప్పేసి ఇష్టానుసారంగా వాగితే ఇక్కడ సమాజం
చూస్తూ కూర్చోదండి. ఖచ్చితంగా వాడికి బడిత పూజ చేస్తుంది. అదే విధంగా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఇష్టానుసారంగా వాగే కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఎంతసేపు ఇతరులను టార్గెట్ చేసుకొని మాట్లాడతాం. ఇలాంటి ఛానల్స్ కి ఒక ఒక కట్టుబద్ధత తీసుకురావాలి. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేకుండా ఆ యూట్యూబ్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో గవర్నమెంట్స్ మాట్లాడి ఇలా చిల్లరగా చేసే ఛానల్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేస్తే గానీ అప్పుడు వాళ్ళని చూసుకుని కొంతమంది ఇలా మాట్లాడకూడదేమో అని చెప్పేసి వాళ్ళైనా కొంచెం దారిలోకి వస్తారు. కానీ అది జరగట్లేదు. ఎంతసేపు ఎవడు పడితే వాడు ఇష్టానుసారంగా వాగుతా ఉంటాడు. జనాలకి నెగిటివిటీ కావాలి. ఉదాహరణకు మీకు తెలుసు కదండి, తమ్మునేలు మనం ఎంత మంచి వీడియో చేసినా కూడా తమ్మునేల్ అనేది స్పైసీగా పెట్టకపోతే వ్యూస్ రావనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా అసలు కంటెంట్ లోపల ఒకటి ఉంటుంది, కానీ బయట తమ్మునేల్ ఇంకోటి. ఇది ఎంత నీచం అంటే అసలు దీన్ని అరికట్టలేకపోతున్నారు ఇప్పటిదాకా. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఒక ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, ఆ ప్రెస్ మీట్ కి సంబంధించిన కంటెంట్ ఒకటి ఉంటుంది, కానీ వాడు ఆ వ్యక్తి ఎవరైతే ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి మాట్లాడింది ఒకటి ఉంటుంది, వీళ్ళు తమ్మునేల్ పెట్టేది మరొకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వేరే పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే వాడికి వ్యూస్ వస్తున్నాయి. ఇలాంటివి ఎన్ని మనం రోజుకు యూట్యూబ్ లో ఓపెన్ చేస్తా ఉంటే అవన్నీ అట్లా కనబడుతూనే ఉంటాయి. అయినా కూడా వాళ్ళకు బుద్ధి జ్ఞానం రాదండి. సినిమా వల్ల అంటే వీళ్ళకు చాలా చులకనైపోయారు. ఇంకా రాజకీయ నాయకుల విషయం కూడా అంతే అయిపోయింది. అందుకే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే వీడి మీద చర్యలు తీసుకుంటేనే వీడిని చూసి ఇంకొంతమంది అన్న రాకుండా అవుతారు. ఇది ఇలాగే వదిలేశారనుకోండి ఖచ్చితంగా వేరే వాళ్ళు వస్తారు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనం నోటికి వచ్చినట్టు వాగడానికి కాదండి. అది దానికంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి. ఇతరుల వ్యక్తిగత జీవితాన్ని మనం లాగడానికి మనకు రైట్స్ లేవండి. అందుకే వీడిని ఖచ్చితంగా వీడిపైన చర్యలు తీసుకోవాలనేది. ఎస్, అంటే ఇలాంటి కంటెంట్ వల్ల హేట్ పెరుగుతుంది. ఇది కామెడీ కూడా కాదని చెప్పొచ్చు. ఇలాంటి కామెడీ కానప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? కనబడుతుంది కదండి, వాడు వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడాడు. ఆ వీడియోలో చాలా ఉన్నాయి, అందరి గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా వాడి మీద చర్య తీసుకోవడానికి ఒక్క వీడియో సరిపోతుందండి. 100% తీసుకోవచ్చండి. ఎస్, ప్రమీల గారు, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఇలాంటి అసభ్యకర కంటెంట్ను ప్రోత్సహించకుండా అంటే కఠిన నియమాలు తీసుకురావాలంటారా? ఎలాంటి చర్యలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసుకురావాలంటారు? మేడం, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాని గారిది ఒక సినిమా ఉంది. అంటే వాళ్ళు ఆ సినిమాలో ఏంటంటే కొంతమంది సైకోగా ఎవరినైనా హింసిస్తే ఆనందపడే వాళ్ళందరినీ ఒక టీమ్ గా చేర్చి కొంతమందిని చంపేస్తూ ఉంటారు. అలాగా ఇట్లా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఏంటంటే ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఎవరైతే నెగిటివిటీని ఎక్కువ ప్రోత్సహిస్తారో అలాంటి వాళ్ళందరినీ ఒక టీమ్ అప్ గా చేసి ఇలాంటి వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని ప్రోత్సహించడానికి ఇవన్నీ చాలా రేపు సమాజంలో ఇలాంటి వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే కొన్ని వందల్లో పుట్టుకొస్తారు మేడం. ఖచ్చితంగా ఈ తర్వాత సమాజానికి రేపు రాబోయే జనరేషన్ కి మనం ఏం నేర్పిస్తున్నామంటే ఎదుటి వాళ్ళని మనం దూషిస్తే అది కామెడీ, ఎదుటి వాళ్ళ గురించి మనం నీచంగా మాట్లాడితే అది కామెడీ అన్న సెన్స్ లో రేపు తెలియని అంటే రేపు రాబోయే జనరేషన్ కి తెలియదు కదా. ఓహో ఇది కామెడీ కావాలా అని తీసుకుంటే రేపు సమాజం ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యిద్ది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉన్నాయో అంతకు ఏంటంటే కొన్ని సెన్సిటివ్ కంటెంట్స్ ఉంటాయి, వాటిని అంతకు ముందు రానివ్వకుండా బ్లాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఏంటంటే మనం ఏదైనా వీడియో పోస్ట్ చేసేటప్పుడు సాంగ్స్ కానీ అవేమి మనం పెట్టుకోవడానికి. అలాగే ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో వ్యక్తుల్ని దూషిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ అలాంటి వీడియోస్ పోస్ట్ చేయకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మాత్రమే వీటిని మనం ఖచ్చితంగా ఆపగలం. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఇవన్నీ జరగాలి. సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఎంతుందో నష్టాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఆ నష్టాలు జరగకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో హై అథారిటీస్ వీటి మీద యాక్షన్ తీసుకోవాలని అయితే మనం కోరుకోవాలి మేడం ఖచ్చితంగా. ఎస్, రాజీవ్ గారు, అంటే ఇప్పుడున్న యువతే చూసుకోవచ్చు, ఇప్పుడున్న జనరేషన్ చూసినట్లయితే ఒక్క నైట్లో స్టార్ అయిపోవాలి సోషల్ మీడియాలో. అది నెగిటివ్గా అయినా పర్వాలేదు, పాజిటివ్గా అయినా పర్వాలేదు అనే వేలో వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారికి ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూస్తే ఎవడైతే అనుదీప్ కటికల్ అనేవాడు అటు చదువుకున్న వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీరు. అదే విధంగా చూస్తే ఇప్పుడు ఏదైతే డార్క్ కామెడీ పేరుతో కానీ స్టాండప్ కామెడీ కానీ
సినిమాలకు సంబంధించిన రివ్యూలు చెప్పే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళండి. బీటెక్లు చేసేసి తర్వాత సాఫ్ట్వేర్ గా కొంతకాలం పనిచేసి యూట్యూబ్ లో మంచి రెవెన్యూ వస్తుందని ఇటు షిఫ్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. అలా వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ చదువుకున్న సన్నాసులు కొంతమంది, నేను అందరిని అనట్లేదు, కొంతమంది చదువుకున్న సన్నాసులు దాన్ని మర్చిపోయి, విజ్ఞతను మర్చిపోయి ఇలా వెకిలీగా వీడియోలు చేస్తూ, ఇలా చేస్తేనే మనం పబ్లిక్ దగ్గర అవుదామనే ఆలోచనతో చేస్తున్న తతంగం అండి. దీన్ని అరికట్టాలంటే అది యూట్యూబ్ తో గవర్నమెంట్ సంబంధించి వాళ్ళు వాళ్ళు మాట్లాడి చేస్తే తప్ప ఇదంతా జరగదు. ఇప్పటికే చాలా ఛానల్స్ వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు రిపోర్ట్ కొట్టమంటారు, రిపోర్ట్ కొడితే ఆ ఛానల్ ఎగిరిపోతుంది అనే గ్యారంటీ కూడా లేదండి. ఇప్పుడు నాకు తెలిసి ఈ అనుదీప్ కటికాల మాట్లాడిన మాటలకి ఎంతో మంది రిపోర్ట్ కొట్టి ఉంటారు ఆ ఛానల్ పోదు. ఎందుకంటే యూట్యూబ్ కూడా కొన్నిటిని సీరియస్ గా తీసుకుంటుంది, కొన్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే అంతా ఏఐ వాళ్ళది. అంటే ఏఐ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా క్లారిటీగా ఇది రిపోర్ట్ కొట్టింది అనేది కూడా వాళ్ళకి పెద్ద తెలియట్లేదని చెప్తుంటారు. అందుకే వీళ్ళను మనం ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ ముందుకు రావాలండి. ఇది పెంచి ప్రోత్సహించవద్దు. అలా జరిగితే వీళ్ళని చూసి ఇంకొంతమంది ఖచ్చితంగా వస్తారు. వచ్చిందంటే అది ఇంకా సమాజానికి చాలా చాలా నష్టం అండి. అది అందుకే ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఎస్ ప్రమీల గారు, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. కానీ ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ పోతుంది? ఒకరినొకరు చూసి ఇలా తయారవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, వ్యక్తిగత దూషణ చేస్తేనే మనం కొంచెం పబ్లిక్ దగ్గర అవుతాం అనే, అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు మేడం. అంటే కొంతమందికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సమాజం పట్ల కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ పట్ల కావచ్చు. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మనం ఏంటంటే సోషల్ మీడియాలో మనం బాగా హైలైట్ అవ్వాలి, మనం వ్యూస్ పెంచుకోవాలి. మనం సెలబ్రిటీ అంటే కేవలం అంతకు ముందు ఏంటంటే కేవలం ఒక సినిమాల్లో మంచిగా చాలా మంచి సినిమాలు చేసి హిట్ అయితే మాత్రమే వాళ్ళు సెలబ్రిటీ అయ్యేవాళ్ళు. ఈ రోజు అలా కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కానీ కొన్ని వ్యూస్ ఎక్కువ వచ్చేసినాయి అంటే వాళ్ళు సెలబ్రిటీ అయిపోయామన్న ఆ పిచ్చిలో పడిపోయి, సోషల్ మీడియా హైప్ పిచ్చిలో పడిపోయి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది వాళ్ళు విచక్షణ కోల్పోతున్నారు. అది చాలా ప్రమాదం అండి. నిజంగా సమాజానికి ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. ఎందుకంటే కేవలం అంటే మీరు పబ్లిసిటీ ఒక్కటే చూసుకుంటున్నారు. ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది దీన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది చాలా మోరల్ రెస్పాన్సిబిలిటీస్ గా తీసుకొని ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇలాంటివి అసలు రాకుండా మనం ఏ చర్యలు తీసుకోగలము? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మాట్లాడేటప్పుడు, నలుగురు ఎదుట మాట్లాడేటప్పుడు మన లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మాట ఆచితూచి మాట్లాడాలి. బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎలా అంటే మనం ఏమైనా మాట్లాడేయచ్చు అనమాట. ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మనం ఏం మాట్లాడినా గానీ అది జనం తీసుకుంటే మనం బాగా ఇదైపోయినట్టు అని తీసుకుంటే అది చాలా తప్పు. వాళ్ళ మీద, అది వాళ్ళ కుటుంబం మీద, రేపు వాళ్ళ జనరేషన్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా దీని ప్రభావం పడిద్ది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ స్పృహలో పెట్టుకొని సమాజంలో రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఏదైనా కామెడీ చేసినా ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి, దాని వల్ల కూడా ఎవరికి ఏ ఉపయోగం ఉంది అనేది చూసుకొని చేస్తే మాత్రమే రేపు రాబోయే జనరేషన్స్ బాగుంటాయని నేనైతే కోరుకుంటున్నాను మేడం. ఎస్ రాజీవ్ గారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక వీడియో పెట్టిన తర్వాత అది నచ్చిన వాళ్ళకి ఓకే, నచ్చని వాళ్ళకి, ఇలాంటి కంటెంట్ పెట్టిన వాళ్ళకి రిపోర్ట్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అంటే ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతున్నప్పుడు పోలీసులు సుమోటోగా కేసు ఫైల్ చేయలేరంటారా? ఖచ్చితంగా కంప్లైంట్సే ఇవ్వాలి. కంప్లైంట్స్ వెళ్ళాలి కదండి. ఇప్పుడు అతని మీద కేసులు పెడితేనే కదా వాళ్ళు దాన్ని సుమోటోగా తీసుకొని వాళ్ళు పోలీసులు కేసు ఫైల్ చేస్తారు. కానీ ఈ విషయంలో జరుగుతుందండి. వాడి మీద కేసులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎక్కువలేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఎవరైతే మాట్లాడిన అనుదీప్ కటికాల వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని ఎంత ఇబ్బంది పడుతుంటారండి. వాళ్ళ మీడియాలో తన కొడుకు ఇలా మాట్లాడాడు, సినిమా స్టార్స్ గురించి ఇంత నెగిటివ్ గా మాట్లాడాడు అనే విషయం
ఆ తల్లిదండ్రుల దృష్టికి ఈ పాటికే వెళ్ళి వాళ్ళకు కూడా తలదించుకునేలా కదండి ఇదంతా. వాడికి కూడా తెలిసి ఉండాలి నేను ఏం మాట్లాడుతున్నాను, నేను నా మాటలు రేపు బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, నా కుటుంబం పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది వాడు ఆలోచించాలి. Yes, అంటే అట్లా ఆలోచించకుండా ఎవరిపై తీసుకున్న అయితే కామెడీ చేశారో ఆ కుటుంబాలు బాధపడతాయి. తర్వాత ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కామెడీ చేశాడో అతని కుటుంబం కూడా బాధపడుతుంది. ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీడి కుటుంబంతో పాటు ఇప్పుడు రామ్ చరణ్ గారి పైన అంత నీచంగా మాట్లాడాడు, ఆయనకు బాధ అనిపించదా అండి? అదే విధంగా నిహారిక గురించి మాట్లాడాడు, బాధ అనిపించదా? నరేష్ పవిత్ర గురించి చండాలంగా మాట్లాడాడు, వాళ్ళకి బాధ అనిపించదండి? ఖచ్చితంగా అనిపిస్తుందండి. అందుకే ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. ఎందుకంటే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా అది ఇది వీడు మాట్లాడింది కరెక్ట్ అని వెలికేసుకుని రావట్లేదు. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు ప్రతిది కూడా అవి సరైనవి కావండి. అందుకే వాడిపైన చర్య తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మీరు చెప్పినట్లు ఈ వీడియోని సుమోటోగా తీసుకొని వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, కేసులు కూడా పెడుతున్నారు కాబట్టి. ఎస్ ప్రమీల గారు, అంటే నెక్స్ట్ జనరేషన్ యూత్ మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా ఇలాంటి వాటి వల్ల? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అతను మాట్లాడేటప్పుడు ఒక 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు వింటున్నారు ఎదురుగా కూర్చొని. అప్పుడు వాళ్ళే అక్కడ ఖండిస్తే అలాంటి వ్యక్తులు మాట్లాడరు కదా. వాళ్ళు అది కామెడీగా తీసుకున్నారు కాబట్టి అతను వీడియో పోస్ట్ చేయగలిగాడు. అది ఇంకొంతమందిని చూసారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళని అభిమానించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు హర్ట్ అవుతారు. లేదా న్యూట్రల్ గా ఉన్న పీపుల్, ఏంటి ఇతను ఒక వ్యక్తి గురించి ఇలా ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు, న్యూట్రల్ గా ఉండే పీపుల్ ఇష్టపడతారు. అదే హేటర్స్ ఉంటారు, వీళ్ళని ద్వేషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇలాంటివి చాలా ఫన్నీగా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే స్ప్రెడ్ చేస్తారు. ఏమీ తెలియని రేపు రాబోయే జనరేషన్ పిల్లలు యూట్యూబ్ లో ఈ రోజు చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా అందరూ యూట్యూబ్స్ చూస్తున్నారు. అలాంటి వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళు? ఓకే, ఇలా ఇలా అన్నమాట, వీళ్ళ లైఫ్ లో ఇలా జరిగింది, వీళ్ళు ఇలా విడాకులు తీసుకున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ అవన్నీ కూడా పోయే సందర్భాలు ఉంటాయండి. వాళ్ళు ఎన్నో మంచి పనులు చేశారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీరు మాట్లాడకూడదు. అవి వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండి అలా జరిగింది అనేది మనకు తెలియకుండా దాన్ని నువ్వు కామెడీగా తీసుకొని చెప్తే, వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు ఏదైతే జనానికి వెళ్ళాలో అది వెళ్లకుండా ఇలాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడిద్ది మేడం. ఇలాంటివి ఎంత ప్రమాదకరం అండి. మంచి నేర్చుకోవాల్సిన పిల్లలకి మనం చెడు నేర్పిస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఇలా ఎవరైతే పక్కన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో అలాంటి వాటిని ఖండించాలి. అట్ ది టైం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి వీడియోల్ని వెంటనే డిలీట్ చేసే అవకాశం కూడా రావాలని అయితే మనం కోరుకోవాలి మేడం, ఖచ్చితంగా. ఓకే, ఎస్. అంటే రాజీవ్ గారు, మనం ఈ కామెడీ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి కామెడీ సెంటర్లు ఎన్ని ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఇదొకటి బయటకు వచ్చింది, ఇలాంటి కామెడీ సెంటర్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి అనుకోవచ్చు? ఏమండి, నాకు తెలిసిందైతే దీంతో పాటు ఇంకొకటి ఎక్కడ ఏదో ఉందండి. 2 చోట్ల ఇలాంటి కామెడీ షోలు జరుగుతున్నాయి, స్టాండప్ కామెడీ కానీ మిగతా వీక్లీగా ఇట్లాంటి వీడియోలు చేస్తే 2 ఉన్నాయని తెలిసిందండి హైదరాబాద్ లో. సో ఇప్పటికే వాళ్ళకు ఎవరైతే ఆ స్టూడియో నిర్వాహకులు ఎవరున్నారో వాళ్ళపై కూడా కేసులు పెడుతున్నారు. ఎస్ అంటే ఇప్పుడే మనకి అందిన తాజా సమాచారం ఏంటంటే, ఎవరి పేరు కూడా ఎత్తకుండా అనుదీప్ ఇప్పుడే సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఎవరు నా వీడియో వల్ల బాధపడి ఉంటే ఎవరైనా వారందరికీ సారీ చెప్తూ ఆయన ఒక వీడియో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అంటే ఆయన రియలైజ్ అయ్యి ఉంటారంటారా, లేదంటే ఇది కాంట్రవర్సీ అవుతుందని చెప్పి ఇలాంటి వీడియో రిలీజ్ చేశారనుకోవచ్చా? లేదండి, ఇది కాంట్రవర్సీ అవుతుందని వీడియో రిలీజ్ చేసి ఉంటాడు, నాకు తెలిసి. మీరు చెప్తున్నారు కాబట్టి ఇది ఏదో అనాల్సిందంతా అనేసి వాళ్ళ గురించి చిల్లరగా చులకన చేసి మాట్లాడిన తర్వాత సారీ చెప్పడం కరెక్ట్ కాదండి. ఇలాంటివన్నీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే గానీ సెటరేట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఓడు మాట్లాడతాడు, ఏదేదో అనేస్తాడు, ఏమో చెప్పేసిన తర్వాత ఐఎమ్ సారీ అంటే కుదరదు కదండి. 100% చర్యలు తీసుకోవాల్సిందేనండి.
ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఈ వీడియో స్టార్ట్ అయిన మొదటి నుంచి చెప్తాను, వీడియో చూసి మరో నలుగురు పుట్టుకొస్తారు. అందుకే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రమీల గారు మీరేమంటారు? అంటే ఆయన ఈ వీడియో విడుదల చేయడంపై మీరేమంటారు? మేడం, ఇప్పుడు అతను మాట్లాడాల్సినవి అన్ని మాట్లాడేశాడు. ఏమైతే సెటైర్ వేయాలో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వేసేసిన తర్వాత ఈ రోజు వచ్చి సారీ చెప్పాడు అని అంటున్నారు. అతను దొరికితే అతనికి బాగా దేహశుద్ధి చేసిన తర్వాత కూడా మెగా ఫ్యాన్స్ కావచ్చు, జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు, మేము కూడా క్షమాపణ చెప్తామండి అతనికి. అతను యాక్సెప్టెడా? అది తీసుకోవడానికి అవుతుందా? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒకసారి మనం ఆ వీడియో చూద్దామా? అనుదీప్ సారీ చెప్తూ విడుదల చేసిన వీడియోని ఒకసారి చూద్దాం. From the past 2-3 days, you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలామంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరైనా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే ఐ అపాలజైజ్ ఫర్ ద ఫీలింగ్స్ దట్ వాజ్ హర్ట్. దిస్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. That being said, but this is the addressal of this whole issue. I hope we can move past this din tarvata nunchi, and I apologize to the individuals that were hurt, that were questioned, that were mentioned in the video. So next time nunchi we will take care of our words. From the past 2-3 days, you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలామంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరైనా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే ఐ అపాలజైజ్ ఫర్ ద ఫీలింగ్స్ దట్ వాజ్ హర్ట్. దిస్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. That being said, but this is the addressal of this whole issue. I hope we can move past this din tarvata nunchi, and I apologize to the individuals that were hurt, that were questioned, that were mentioned in the video. So next time nunchi we will take care of our words. ఎస్ చూస్తున్నాం కదండి. అంటే ఇప్పటి వరకు అయితే ఆయన ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ టైం నుంచి ఆయన చూసుకుంటానని చెప్తున్నాడు. అంటే ఆయన స్టాండప్ కామెడీ అనేది ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ఈసారి అలాంటివి రాకుండా చేయాలి, అలాంటివి రాకుండా చూసుకుంటా అని కూడా చెప్తున్నారు. మీరేమంటారు ప్రమీల గారు? అన్మ్యూట్ చేయరా ప్రమీల గారు? కొంచెం వాయిస్ రావట్లేదు మీది, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేశాను. ఎస్ ఇప్పుడు వస్తుందండి, చెప్పండి. అతను మాట్లాడిన మాటల్లో నేను మాట్లాడింది తప్పు అని ఎక్కడ అంటలేదు. నేను మాట్లాడిన మాటలు కరెక్టే, కానీ ఎవరైనా మనోభావాలు దెబ్బతినుంటే నేను వాళ్ళకి సారీ చెప్తున్నాను అంటున్నాడు. మేమేం అంటున్నామంటే అసలు అతను మాట్లాడిందే రాంగ్. ఇంకెప్పుడు నేను కామెడీ షోస్ చెయ్యను, నాకు ఆ అర్హత లేదు అని అతను ఫీల్ అవ్వకుండా నేను ఇంక నుంచి ఇలా మాట్లాడినంటే ఇంకో రకంగా మాట్లాడతానని అతను చెప్తున్నట్లే నాకైతే అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని అసలు క్షమించరాని ఇది. అతనికి కొంచెం కూడా చూడండి, ఇప్పుడు కూడా అతను మాట్లాడే దానిలో కొంచెం కూడా భయం గాని లేకపోతే మనం తప్పు చేసామన్న ఫీలింగ్ నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. అతను మెంటల్ పరిస్థితి సరిగ్గా లేదని అయితే నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచాలని అయితే ఖచ్చితంగా నేను అయితే డిమాండ్ చేస్తున్నాను మేడం. ఇందాక రాజీవ్ గారు చెప్పినట్టు కూడా ఇలా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే వాళ్ళు అంటే మైండ్ ఇది అయిపోతుంది మేడం. చదివి ఏమైందంటే కొన్ని రోజులకి మెంటల్ గా కొంతమంది డిస్టర్బ్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సమాజంలోకి నెగిటివిటీని స్ప్రెడ్ చేసి సమాజాన్ని నాశనం చేయాలనుకునే ఇలాంటి వాళ్ళందరినీ సమాజానికి దూరంగా ఉంచి ఏదైనా మానసిక వైద్యశాలలో చేర్పించాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా చెయ్యాలి మేడం. రాజీవ్ గారు అతన్ని అసలు ఇంకా ఎప్పుడు ఎలాంటి షోస్, ఎలాంటి కామెడీ కార్యక్రమాల్లో అతను పాల్గొనాలన్నా భయపడేటట్టు అతన్ని అయితే తీసుకోవాలని అయితే ఖచ్చితంగా చెయ్యాలి. అలాగే రాజీవ్ గారు
ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాని ఇంటెన్షన్ క్లియర్ అండి. వాడు ఫేమ్ అవ్వాలనుకున్నాడు, జనాల్లోకి నా ఛానల్ వెళ్ళాలనుకున్నాడు, దానికి కరెక్ట్ టార్గెట్ ఎవరిని చేయాలో వాడు చేశాడు. సో ఇప్పుడు వాడు మాట్లాడుతున్న వీడియోలో వాడు ఎక్కడ కూడా రియలైజేషన్ లేదండి వాడికి. వాడు ఏమంటున్నాడు, నేను నా వీడియోల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే నేను సారీ అని చెప్తున్నాడు, క్షమాపణ చెప్తున్నాడు. వాడు క్షమాపణ చెప్పాలంటే పేరుగా చెప్పాలి, ఎంతో మందికి చెప్పాలి. ఆ వీడియోలో వాడు మాట్లాడిన పవిత్ర నరేష్ మొదలుకొని కళ్యాణ్ గారికి కానీ, చరణ్ గారికి కానీ, అదే కొన్ని నిహారిక గారికి, చాలా మంది ఉన్నారు, బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరికీ పేరున క్షమాపణ చెప్పాలి. ఇది వాడి ఇంటెన్షన్ క్లియర్ అండి. వాడు ఫేమ్ అవ్వాలనుకున్నాడు, వ్యూస్ రావాలనుకున్నాడు. రేపటి నుంచే ఇంకా వీడి ఛానల్ ని వాడు ఫాలో అవుతుంటారు. అనుదీప్ కటికాల్ అనే వాడు ఏం వీడియో పెట్టాడు, ఎలాంటి వీడియో పెట్టాడు అనేది జనాలకి క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ ఉంటది. అందుకే వాడు చేయాల్సిన ఏదైతే చేయాల్సిందో వాడు చేశాడు. అందుకే వాళ్ళు రియలైజేషన్ లేదు, ఓ నేను అనుకున్నది జరిగింది అనే ఫీల్ తోనే ఉన్నాడు. అందుకే ఆ వీడియోలో అలా చెప్తున్నాడు. అవును, మళ్ళీ చేసినప్పుడు జాగ్రత్త పడతానని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా పేర్లు తీసి క్షమాపణ చెప్పింది అయితే ఎక్కడా కనిపించట్లేదు. అవునండి, అదే వాడు కంటిన్యూ చేస్తానని చెప్తున్నాడు. అంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇట్లాంటి రాకుండా చూసుకుంటానని చెప్తున్నాడు, కానీ వాడు ఎవరికి కూడా వాడు క్షమాపణ చెప్పాడు. అందుకే వీడిపైన కేసులు పెట్టి వీడిని ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకుంటేనే అది దానికి ఒక అర్థం ఉంటుందండి. లేదంటే అట్లా వదిలేసామంటే అది కుదరదండి అని. ఎస్, ఆయన చెప్పింది అయితే సారీ, ఎవరికి పేర్లు తీయకుండా చెప్పాడు. ఆయన కంటెంట్లో ఏమన్నా ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్తున్నారు, కానీ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండానే చూసుకుంటా అంటున్నారు, కానీ ఎక్కడా కూడా ఆయన పేర్లు తీసైతే ఎవరికి క్షమాపణ అయితే చెప్పలేదు. నిజంగా ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అనే అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, అది వాడు ఫేమ్ కావాలనుకున్నాడు, వ్యూస్ రావాలనుకున్నాడు, నా ఛానల్ జనాల్లోకి వెళ్ళాలనుకున్నాడు, ఎగ్జాక్ట్లీ అది చేశాడు. సేమ్ టైం మరి వీళ్ళని ఎందుకు చేశాడంటే, నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడు వీర ఫ్యాన్ అండి. వాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక సానుభూతి పరుడు. అందుకే కళ్యాణ్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైతే యాంటీ వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టు కనబడతారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటారు. వైసీపీ అండ చూసుకునే ఇలా ఫేమ్ అయినా కూడా ఆయనకే ఉపయోగం కాబట్టి అలా చేశాడు అనుకోవచ్చా ప్రమీల గారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు పెంచి పోషిస్తుంటారు. ఎవరైతే వ్యక్తిగత దూషణలకు వెళ్తారో, ఎవరైతే టార్గెట్ చేసి ఏదైతే భయం లేకుండా నోటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళందరికీ కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ఇచ్చేస్తున్నారు. ఇతను ఏంటంటే వాళ్ళ అభిమాని అయ్యుండొచ్చు, రేపు ఇతను రూపాయి సంపాదించుకోవాలన్నా ఇలాంటి మనం చేస్తే మనకి ఇది వస్తుంది అన్న కాన్సెప్ట్ తో అతను చేసే స్టంట్లు ఇవన్నీ. లేకపోతే మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది మేడం, అతను వాంటెడ్ గా కేవలం పవన్ కళ్యాణ్ గారిని, మెగా ఫ్యామిలీ గురించి మాత్రమే, నాగబాబు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, ఉపాసన, అందరూ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి మాట్లాడి కామెడీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అతని వీడియో మొత్తం నేను తరోగా చూస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని, వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మాట్లాడితే నాకేదో అంటే, మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే మాట్లాడిన వాళ్ళకి మినిస్టర్స్ ఇచ్చింది. సో ఇతను ఇంకా నాకు ఏదైనా ఉపయోగం ఉండిద్ది అని చేసి ఉండొచ్చు. దీని వెనుక ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఉండి కూడా చేపించి ఉండొచ్చు. రెండు విధాలుగా అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇంకొకసారి ఎక్కడ మాట్లాడడానికి, ఎవరు మాట్లాడాలన్నా భయపడేలాగా ఇతను ఒక ఉదాహరణగా అయితే ఇతను చెయ్యాలి ఖచ్చితంగా. ఎస్, ఇలాంటి షోస్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా తప్పనే అనుకోవాలి. ఎందుకంటే మెట్రో సిటీస్లో చూసుకుంటే ఈ డార్క్ కామెడీ కల్చర్ బాగా పెరిగిపోతుంది. ఈవెన్ రిలేషన్షిప్స్ మీద అలాగే డార్క్ జోక్స్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్లే ఇలాంటి వాళ్ళకి కూడా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఇదితోనే ఇలాంటివి చేస్తూ ఉన్నారు. చూసే వాళ్ళది కూడా తప్పు అని మనం చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి, చూసేవాళ్ళు ఇప్పుడు మనం చూడకుండా, నేను అదే కదా ఇందాక చెప్తున్నాను మేడం, అక్కడ ఉన్న ఆ 20 మంది ఖండించినా అతను చేసింది తప్పని. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వచ్చి రియాక్ట్ అయ్యిందాక అక్కడ ఉన్న వాళ్ళు అది పాజిటివ్ గా తీసుకున్నారు కాబట్టే కదా అతను మిగతా మాటలు మాట్లాడగలిగాడు. లేదు ఇప్పుడు మన ఎదురుగా ఉన్నప్పుడు అతను నువ్వు మాట్లాడేది తప్పు అని వాళ్ళలో ఏ ఒక్కరు ప్రశ్నించినా కూడా అతను అలా మాట్లాడేవాడు కాదు. కామెడీ సెన్స్ అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఇప్పుడు తెలియడం లేదు మేడం. ఏది మాట్లాడినా కామెడీయే. అంటే అవతల వాళ్ళ జీవితాల గురించి మాట్లాడినా, ఏది మాట్లాడినా
అతను ఎలా మాట్లాడుతున్నాడు అంటే కామెడీ చేసేటప్పుడు కూడా తను నవ్వుతున్నాడు. అంటే ఓహో ఓకే ఈ సిచ్యువేషన్ కి వీళ్ళు నవ్వాలి అంటే మేము నవ్వాలి అని అంత పరిస్థితుల్లో ఈ రోజు జనం ఉన్నారు అన్నది ఇలాంటి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఒక అవకాశంగా మారింది. ఎస్. అంటే మనం ఏం మాట్లాడినా తీసుకుంటారు జనం, మనం నవ్వాలి అంతే. నవ్వాలి, ఇప్పుడు అతను నవ్వాడు కదా మనం కూడా నవ్వాలి. నువ్వు కామెడీ చేస్తూ నువ్వెలా నవ్వుతున్నావు? అలా ఇప్పుడున్న కల్చర్ అలా అయిపోయింది కాబట్టి ఇలా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇలా తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉండారో సోషల్ మీడియానే కాదు డైరెక్ట్ గా కూడా అక్కడికక్కడే అబ్జెక్ట్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళ మీద సమాజం మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఒక్క మనిషి వాళ్ళందరిలో ఒకళ్ళు రియాక్ట్ అయినా గానీ అక్కడ షో జరిగేది కాదు. వాళ్ళందరూ కామెడీగా తీసుకున్నారు కాబట్టి అతను ఆ వీడియో పోస్ట్ చేయగలిగాడు. ఇలాంటివి వెంటనే ఖండించేలాగా మనం కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎస్. రాజీవ్ గారు ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు ఆయన సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు కానీ కంప్లైంట్లు అయితే చాలానే ఆల్రెడీ ఆయన మీద అనుదీప్ మీద అయితే చాలా కంప్లైంట్లే వెళ్ళాయి. ఆయన పరారీలో కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడు బయటకు వచ్చినా కూడా పోలీసులు ఆయనపై యాక్షన్ తీసుకోవాలంటారా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లేదండి, ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. వాడు ఎక్కడ వాడిని పట్టుకోవాలి, పట్టుకొని వాడిని జైలుకు పంపిస్తే గానీ అది దీనికి న్యాయం జరగదు. ఎందుకంటే ఇలా వదిలేశారంటే ఏముంది, అతన్ని అనుదీప్ మాట్లాడాడు కదా మనం కూడా మాట్లాడితే నష్టం ఏముంది మా అంటే వాళ్ళు 2-3 రోజులు పోలీసులు వెతుకుతారేమో అని చెప్పేసి, లేదంటే సోషల్ మీడియాలో మన గురించి నెగిటివ్ గా కొంతమంది మాట్లాడతారేమో అనుకుంటారండి. అట్లా కాదు, ఖచ్చితంగా వాడిని పట్టుకొని వాడిని రిమాండ్ చేస్తేనే దీనికి న్యాయం జరిగినట్టు. లేదా వీళ్ళు చూసి మరికొంత పుట్టుకొస్తారు. ఇది మాత్రం డ్యామ్ షూర్ అండి. అందుకే ఖచ్చితంగా వాడిని పట్టుకోవాలి, రిమాండ్ పంపించాలండి. దీనికి అది ఒక్కటే పరిష్కారం అండి. లేకపోతే ఇప్పుడు మీరు చూడండి, ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో నెగిటివ్ గా ఎక్కువ మాట్లాడే వీళ్ళందరినీ కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే పేర్లు అక్కర్లేదు, కొన్ని పార్టీలు తీసుకొని వాళ్ళని ఇంకా అదే పనిగా పెంచి పోషిస్తుంటాయి అన్నమాట. అందుకే ఇలాంటి వాడిని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా రేపు కొన్ని నలుగురికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకోవాలండి. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజీవ్ గారు, అలాగే ప్రమీల గారు, అలాగే కిరణ్ రాయల్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక అనుదీప్ అనే కాదు ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటివి చేయాలి అనేది రాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక బాధ్యతాయుత ఛానల్గా అయితే వైకే టీవీ తరపు నుంచి కూడా మా వంతు సాయంగా కూడా చాలా కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఇది సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా భావించాలి. అలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయకుండా రిపోర్ట్స్ కొడుతూ కంప్లైంట్స్ ఇస్తూ కూడా దాన్ని ఆపే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం.